చిన్ని పిల్లలు మరొక చిన్ని కథ. ఒక చిన్న గ్రామంలో గౌరీ అనే పాప ఉంది. ప్రతి ఉదయం ఆమె తన అమ్మకి తోటలో పూలు ఏరటంలో సహాయం చేసేది. ఒకరోజు అమ్మ ఆమెకు ప్రత్యేకంగా పూలమాల తయారు చేసి ఇచ్చి, దీన్ని బడికి తీసుకొని వెళ్ళి నీ మంచి స్నేహితురాలికి ఇవ్వు అని చెప్పింది. గౌరీ ఎంతో ఆనందంగా బడికి బయలుదేరింది. దారి మధ్యలో ఒక చిన్ని పిచ్చుక నేలపై పడిపోయి ఎగరలేక వణుకుతూ కనిపించింది. గౌరీ వెంటనే పిచ్చుకను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుంది. అయ్యో చిన్ని పిచ్చుక, భయపడకు అంది. ఆమె తన దగ్గర ఉన్న చిన్న వస్త్రంతో పిచ్చుకకు వెచ్చగా ఉండేలాగా చేసింది. కొద్దిసేపటికి పిచ్చుక రెక్కలు కొట్టుకుంటూ మెల్లగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. గౌరీ బడికి చేరుకొని తన సంచిని తెరిచి చూసేసరికి పూలమాల లేదు. గౌరీ నిరాశగా నిలబడిపోయింది. కానీ పక్కనే ఉన్న కొమ్మపై ఒక మల్లెపువ్వు చూసి, సరేలే పూలమాల పోయినా మంచి పని చేశాను కదా అని అనుకుంది. సాయంత్రం ఇల్లు చేరగానే అమ్మ గుమ్మం వద్ద నవ్వుతూ ఒక కొత్త మాల పట్టుకొని నిలబడి ఉంది. ఎవరో చెట్టు కింద పడి ఉన్న నీ పూలమాలను తీసుకొని వచ్చి ఇచ్చారు. నువ్వు చేసిన మంచి పనికి ఇది బహుమతి అని చెప్పింది. గౌరీ ఆనందంతో అమ్మను కౌగిలించుకుంది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, మంచి మనసుతో చేసిన పని ఎప్పుడో ఒకరోజు మంచిగా తిరిగి వస్తుంది.